సరియు నది తీరం దగ్గర నిలబడుకుని ఉంటాడు. ఇదే సమయంలో పాతాళ లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగానే ఉంది అని వెతికి వెతికి అలిసిపోయి, ఓ నాగరాజా, ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరం లాగే ఉంది, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు. త్రేతాయుగంలో విష్ణు రూపమైన రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళ లోకంలో పడుతుందో దాన్ని వెతుకుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్ని సార్లు రాముడు అస్తమించాడు, అన్ని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. జీవితం అంటే ఒక చక్రం హనుమ. ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుంది అని. 4 యుగాలు మళ్ళీ ముగుస్తాయి. మళ్ళీ త్రేతాయుగం మొదలవుతుంది. రాముడు మళ్ళీ పుడతాడు, నువ్వు కూడా మళ్ళీ పుడతావు. ఇద్దరూ కలిసి మళ్ళీ రావణుడిని హతమారుతారు అని వాసుకి అంటాడు. హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అంతలోపు అయ్యో, నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్య మొత్తం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు. అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరయూ నదిలో రాముడు జల సమాధి అయిపోతూ కనపడతాడు. వెంటనే అతి వేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్లిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రామా ప్రభు అని ఏడుస్తాడు. అయ్యో, ఇదంతా నా తప్పే, నేను బుద్ధి లేని వాడిని, 1 నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను, నా వల్లనే ఈ రోజు మీరు నాకు దూరం అయిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు. అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమై, హనుమా, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఇదంతా జరగాల్సిందే, నువ్వు ఎంత చేసినా జరిగిన దానిని మార్చలేవు అని అంటాడు. ప్రభు, నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా, లేదు హనుమ, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి, నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు. సరే ప్రభు, మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుగుకొని హిమాలయాలలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇది రాముడు మరియు లక్ష్మణుడి మరణం వెనక ఉన్న కథ. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి. ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తుడు మరియు హనుమంతుడి భక్తుడికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి రామనవమి శుభాకాంక్షలు. రాముడు అంటే ఇష్టం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.